తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇంట్లో కన్నా చుట్టాలు వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చిన దానికి ఇంట్లో ఉన్న రహస్యాలన్నీ కక్కేస్తారు. ఇక మంది వేసిర్రంటే ఇంక ఉండే లోపల ఏం దాగవు. ఇక ఆ మంది వేసిందన్న మంది అయితే కక్కరు, కానీ మైండ్లో ఉన్న ఆలోచనలన్నీ కక్కేస్తారు. నీ రహస్యాలు ఎప్పుడు ఎవరికి బయట పెట్టకూడదు. బాగా గుర్తుపెట్టుకో. ఇంట్లో జరిగిన గొడవలు, భార్యతో జరిగిన గొడవలు, ఇంట్లో సంబంధించిన సంపాదన ఎవరికి తెలియకూడదు. భార్యకి చెప్పని విషయం కూడా ఒకటి ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. నీ సంపద ఏందో నీ భార్యకు కూడా తెలియకూడదు. అది కూడా బాగా గుర్తుపెట్టుకో. శాస్త్రం చెప్తుంది. నువ్వు ఎంత సంపాదిస్తున్నా నువ్వు సంపాదించిన దాంట్లో వచ్చిన లాభం వరకు మాత్రమే నువ్వు రహస్యంగా ఉంచాలి. నీ ఖర్చులు మాత్రం మొత్తం నీ యొక్క గృహిణికి చెప్పాలి. లాభం రహస్యంగా ఉంచాలి. లేదనుకో అమెజాన్ ఆఫర్ రాగానే తీ దాచినావు కదా తీ అంటది. మొన్న అమెజాన్ ఇది ఎంతమంది ప్రతి ఒక్కళ్ళు ₹1,00,000 దాకా బిల్ చేశారు. నేనే ₹1,00,000 బిల్ చేశాను. సో ఆఫర్లు వస్తే చాలు టకా ఎగిరిపోతుంది. అట్లా సరే సద్వినియోగం చేసుకోవచ్చు, కానీ మనిషి దగ్గర ధనం ఉంది అన్న విషయం తెలిస్తే, ధనం ఉంది అన్న విషయం తెలియగానే అది మైండ్లో ఉంటుంది కదా, ఇమ్మీడియట్లీ మనము వెతుకుతూ ఉంటాం అన్నమాట ఆఫర్లు. అందులోపల మనం ఎక్కడైనా పొరబడిపోయి డబ్బులు పోగొట్టుకుంటాం. డబ్బు ఉంది అన్న విషయం చాలా సూక్ష్మంగా గుహ్యంగా పెట్టాలి. ఎవరికి చెప్పకూడదు. చెప్తే వాడి టార్గెట్ నీ డబ్బే అవుతుంది. గుర్తుపెట్టుకో. నువ్వు నీ దగ్గర ఇంత డబ్బు ఉంది అని ఎప్పుడైతే చెప్పావో వాడి మైండ్లో ఉంటుంది, వీడి దగ్గర డబ్బు ఉంది, వీడి దగ్గర డబ్బు ఉంది, ఎట్లా లాగాలి. వాడికి ఏదో ఆఫర్ ఇచ్చినట్టే ఇస్తాడు, కానీ అవి అబద్ధాలు. అండ్ మనిషికి ఒక దుర్గుణం ఏంటంటే వడ్డీ ఎక్కువ వస్తుంది అంటే సెక్యూరిటీ లేకపోయినా డబ్బులు పెట్టేస్తాడు. వడ్డీ ఎక్కువ వస్తుంది అంటే దీని అంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు చెప్తున్నా. అంటే నేను ₹1,00,000 పెడితే నాకు నెలకి ₹1,00,000కి 77 లక్షలు వస్తాయి అనుకున్నా. ఎవడో చెప్పాడు, అన్న నువ్వు ₹1,00,000 పెడితే నీకు నెలకి 7 లక్షలు ఇస్తా. వితౌట్ సెక్యూరిటీ ₹1,00,000 పెట్టేస్తారు 7 లక్షల కోసం. వాడు 7 లక్షలు 10 రోజులు ఇస్తాడు, తర్వాత అయిపోయి అంటే 10 నెలలు ఇస్తాడు. 10 నెలలు కూడా ఆపుకుంటూ ఇస్తాడు. నెక్స్ట్ జంప్ 30 లక్షలు తీసుకొని వెళ్ళిపోతాడు. ఏం చేస్తాం? పేపర్లు పట్టుకొని ప్రామిసర్ నోట్ పెట్టుకొని తిరగలేదు కదా. సో అతి ఆశ పనికిరాదు. గుడ్లగూబ మనకు నేర్పించేది అదే. అది ఎప్పుడు అతి చేయదు గుడ్లగూబ. దానికి ఎంత శక్తి ఉన్నా దాని శక్తిని ఎప్పుడు కూడా చూపించదు. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే గుడ్లగూబ ఎక్కడ మీరు మీరు ఎంత కష్టపడి వెతికినా గుడ్లగూబ గూడుని మీరు వెతకలేరు, తెలుసా? అసలు ఎక్కడ ఉంటుందండి? అదే కదా, అదే రహస్యం. గుడ్లగూబ ఎక్కడ ఉంటుందో కూడా ఎవరికి తెలియదు. అంత రహస్యమైన జీవనాన్ని గడుపుతుంది. అందుకే అమ్మవారు ఉలూక వాహనాన్ని అందుకే చేసుకుంది. నీ జీవితం ఎప్పుడు రహస్యంగా ఉండాలి తప్ప బట్టబయలు చేసిన జీవితం ఉండకూడదు. ప్రతిది ఏం జరిగినా సరే, మేము పీవీఆర్ సినిమాకి వెళ్ళామని సెల్ఫీ ఒకటి, మేము పలానా గుడికి వెళ్ళామని సెల్ఫీ ఒకటి, ఏం చేసినా సరే ఇంట్లో ఇది కూర వేసుకున్నావు కూరని పెట్టి మరీ సెల్ఫీ. ఎందుకునా? నీ గురించి నువ్వు ఎంత ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటే అంత నువ్వు అందరికి అట్రాక్ట్ అవుతావు. ఇఫ్ యూ అట్రాక్ట్ సమ్ వన్, వాళ్ళ నెగిటివ్స్ని కూడా నువ్వు అట్రాక్ట్ చేసుకుంటావు. దే రిలీజ్ నెగిటివ్ థాట్స్ ఆన్ యూ. ఎవడు కూడా ఒకడు సుఖపడితే ఎవడు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వడు. బాగా గుర్తుపెట్టుకోండి. మనిషి లక్షణం అది కాదు. మనుషులు ఒక 10 మంది ఉండొచ్చు. అబ్బా వీడు సుఖపడుతున్నాడురా, బాగుంది, వీడు ఇంకా సుఖపడని అని చెప్పేవాళ్ళు 10 మంది ఉంటారు. మనస్ఫూర్తిగా చెప్పేవాళ్ళు 10 మందే ఉంటారు. కాబట్టి సంపద గురించి కానీ ఏది డిస్క్లోజ్ చేయొద్దని మనకి ఉలూక వాహనం చెప్తుంది. ఇంకోటి కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఇదేదో చెప్పారు కదా, గురువుగారు చెప్పారు కదా, ఇమ్మీడియట్లీ గుడ్లగూబ మీద అమ్మవారిని కూర్చోబెట్టి ఆ అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకుందాం అనుకుంటారేమో. అస్సలు గుడ్లగూబ వాహనంతో ఉన్న అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోకూడదు. అమ్మవారు ఇంట్లో కమలాసన స్థితి అంటే కమలములో కూర్చొని పద్మాసనంలో. అందుకే పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ. యాసా పద్మాసనస్థ అంటే ఏ అమ్మవారైతే పద్మాసనంలో కూర్చుందో, విపుల కటితటి పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిస్తనభరణమిత శుభ్రవస్త్రోత్తరీయ లక్ష్మీ. శుభ్రవస్త్రోత్తరీయ అంటే తెలుపు వస్త్రం కట్టుకున్నటువంటి అమ్మవారు. లక్ష్మీర్ దివ్యేర్ గజేంద్రై మణిగణ గచితైర్ స్నాపిత హేమకుంభై నిత్యం సా పద్మహస్త మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త. ఈ శ్లోకాన్ని కరెక్ట్గా డీకోడ్ చేసుకుంటే మనకు అన్నీ అర్థమవుతాయి. కాబట్టి ఆ లక్ష్మీదేవి మణిగణ ఖచ్చిత అంటే మణులు ఉండాలి పూర్తిగా. అమ్మవారి ముందు మణులు ఉండాలి.
అమ్మవారు తెలుపు వస్త్రం ధరించి ఉండాలి, శంఖ చక్రము గద పద్మము చేతిలో పట్టుకొని ఉండాలి, పక్కన మళ్ళీ ఏనుగులు ఉండాలి, 2 ఏనుగులు ఉండాలి. అలా ఉండి అమ్మవారికి వెనక శ్రీచక్రం ఉండాలి. నేను ఏదైతే చెప్తున్నానో ఈ అమ్మవారి ఫోటోని మేము అందరికి ఇస్తాం చూపిద్దాం అది కూడా. దీపావళి రోజు అందరికి ఇస్తాం, మనం మీకు కూడా ఇచ్చినట్టున్నాం. సో ఆ అమ్మవారి ఫోటోనే అందరికి ఇస్తాను. మీకు అది కావాలంటే pradeepjoshi.comలోకి వెళ్ళిపోయి డౌన్లోడ్స్లో ఉంటుంది, మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా చేసుకోవచ్చు, ఉంటుంది. ఆ అమ్మవారిని మీరు కొలవాలి, అమ్మ స్వరూపం అట్లా ఉండాలి, బాగుంటుంది. అమ్మవారి పద్మం ఉండాలి. మామూలుగా లక్ష్మీదేవి ఫోటోలు అన్నీ అట్లాగే ఉంటాయి, కానీ ఉలూక వాహన లక్ష్మిని ఎప్పుడు కూడా ఇంట్లో పెట్టి పూజ చేయకూడదు. అసలు ఇంట్లో మనం విగ్రహాలు కూడా పెట్టుకోం కదండి, చిన్న బొమ్మలు కూడా పెట్టుకోం కదా. బొమ్మలు పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, కాకపోతే చిన్నవి పెట్టుకోవాలి, ఏం కాదు. చూస్తే మంచిదేనంటారా? ఇప్పుడు కనిపించింది అనుకోండి, ఇప్పుడు మంచిదే. ఇప్పుడు గుడ్లగూబ అందరు కనబడదు, కనబడిందంటే అదృష్టమే. గుడ్లగూబ కనిపిస్తే నమస్కారం చేసుకోవాలి, అంతే. ధనత్రయోదశి రోజు మీరు నమ్ముతారు నమ్మరు, ధనత్రయోదశి అమ్మవారి గుడికి వచ్చి ఒక గుడ్లగూబ శిఖరం మీద కూర్చొని వెళ్ళిపోతుంది. ప్రతి ధనత్రయోదశికి వస్తుంది, కూర్చొని వెళ్ళిపోతుంది. కానీ నేను ఎవరికి చెప్పను, చూస్తా అంతే. మనం చెప్పామనుకోండి, అందరి దృష్టి పడింది అనుకోండి, అమ్మ మనం చూసేసారు నేను రాను అంటది. అందుకే రీసెంట్ గా కూడా కాశీ విశ్వనాథుడి గుడి దగ్గర తెల్లటి గుడ్లగూబ వచ్చింది, అందరూ చూడండి ప్రాస్పెరిటీకి చిహ్నం అన్నట్లుగా చూసారు. ఒక వీడియో బాగా వైరల్ అయిందండి. ఆ బంగారు గోపురం ఉంది కదా, అందులో కూర్చుని ఉంది, వైట్ కలర్ లో ఉంది బాగా. మా నిజామాబాద్లో అంటే ఇది ఇందూరు దేవస్థానం అంటారు. మా నాన్నగారు ఆస్థాన పండితులు అయి ఉండేవారు. నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం అని ఇందూరులో ఉంటుంది. ఈ చాలా మందికి నిజామాబాద్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా తెలియదు, ఇందూరు వాళ్ళకు కూడా తెలియదు. మా నాన్నగారు నాకు చెప్పారు, అది అర్చకులకు కూడా తెలుసు. నీలకంఠేశ్వర స్వామి దేవస్థానానికి పైన ఒక గోల్ ఉంటుంది అనమాట, ఒక ద్వారం ఉంటుంది. అది ఎందుకు పెట్టారో ఇప్పటికి ఎవరికి తెలియదు. అది గుడ్లగూబ ఉండడానికి కట్టారు అది. అప్పుడు ఆ దేవస్థానం కట్టేటప్పుడే స్థపతి అప్పుడు నిర్ణయం అది జరిగింది. ఆ దేవస్థానంకి ఏంటంటే కట్టేటప్పుడు ఇక్కడ లక్ష్మీదేవి సాన్నిధ్యం ఉండాలి కాబట్టి గుడ్లగూబకి ఇక్కడ ప్లేస్ ఉండాలి అని చెప్పి ఆ గుడి కట్టేటప్పుడే ఆ ప్లేస్ వదిలిపెట్టారనమాట. దాని తర్వాత వీళ్ళంతా దీపాలు పెట్టడానికి ఏదో చేశారు, కానీ చాలామందికి తెలియదు. మా నాన్నగారికి తెలుసు. తర్వాత ఏమైందంటే ఈ గవర్నమెంట్ కబ్జా చేసిన తర్వాత మాటలు వినడం బంద్ చేసింది. గవర్నమెంట్ కబ్జా చేస్తే అంతే ఉంటుంది, ఇంకా శబ్దమే విచిత్రంగా ఉంటుంది అనమాట, ఊ అంటుంది అనమాట. చిన్నప్పుడు మాకు ఒకటి నుడి చెప్పేవాళ్ళు అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. మా అమ్మమ్మ ఎక్కడదో చెప్తాను వినండి, దామరాజపల్లి అని ఉంటుంది ఎక్కడైతే మెట్పల్లి దగ్గర. మా అమ్మమ్మ మేనమామ వాళ్ళందరూ బల్యపల్లి వంశస్థులు అనమాట. నేను అక్కడే చిన్నప్పుడు ఉన్నప్పుడు మా మామయ్య తర్వాత మా అమ్మమ్మ చెప్పేది, నరసమ్మ అని చెప్పి మా అమ్మమ్మ అనేది అనమాట. అంటే పిల్లలు ఎవరైనా ఏడుస్తూ ఉంటే పిల్లలు ఏడ్చేటప్పుడు గుడ్లగూబ ఏడుపు పిల్లల ఏడుపుతో కలవకూడదు, కలిస్తే అరిష్టం అని చెప్తారు. అది ఎందుకో నాకు ఇప్పటివరకు నేను చేసిన రీసెర్చ్ చేసినా నాకు పెద్దగా తెలియదు, కానీ అదేదో చెప్పారు. అది గోస్మంటే పెద్దవాళ్ళు ఊరికే చెప్పరు, వాళ్ళకి ఏదో తెలుస్తూనే చెప్తారు. అందుకే పెద్ద గుడ్లగూబ ఏడుపు పిల్లల ఏడుపుతోటి కలవకూడదు అంటారు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకోసం ఇట్లా చెప్తున్నాను అంటే గుడ్లగూబ ఒక చైతన్యమే, కాకపోతే రహస్య చైతన్యం, బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ గుడ్లగూబని పూజించే వాళ్ళు ఏంటంటే వామాచారంలో ఉండేటువంటి వాళ్ళు గుడ్లగూబని పూజిస్తారు. గుడ్లగూబని ఇంట్లో విగ్రహాలు కూడా పెట్టుకుంటారు. గుడ్లగూబ నెగిటివ్ కాదు, పాజిటివ్, అబ్సల్యూట్లీ పాజిటివే. కాకపోతే ఏంటంటే గుడ్లగూబని పెంచుకోకూడదు, పెంచొద్దు. ఎందుకోసం అంటే శాపం పెడుతుంది. గుడ్లగూబ శాపం పెట్టింది అనుకోండి, అది వంశానికి మొత్తం తగులుతుంది. గుడ్లగూబని ఎప్పుడు కూడా పెంచుకోకూడదు, దాన్ని బంధించకూడదు, గుడ్లగూబని బంధించకూడదు. ఒకవేళ పెంచుకున్నారు అంటే దానికి ఆహారం పెట్టండి, అది తిని వెళ్ళిపోతుంది. కానీ మాత్రం దాన్ని ఇంట్లో బంధించడము, తర్వాత పంజరంలో పెట్టడము అలాంటివి చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు గుడ్లగూబల గురించి మన తెలుగు వాళ్ళకి ఎక్కువగా తెలియదు. నేను భారతదేశం మొత్తం నా క్లయింట్స్ ఉన్నారు కాబట్టి నేను అంతటా తిరుగుతాను కాబట్టి వెస్ట్ బెంగాల్, మీరు వెస్ట్ బెంగాల్కి వెళ్తే బెంగాల్లో దాదాపు అందరి ఇళ్లలో గుడ్లగూబల బొమ్మలు ఉంటాయి, దాదాపు ఉంటాయి, బొమ్మలు ఉంటాయి. గుడ్లగూబ బొమ్మ ఉంటే వాళ్ళు లక్ష్మీదేవిగా భావిస్తారు, గుడ్లగూబ బొమ్మని ఇంట్లో పెట్టుకుంటారు.
తప్పకుండా పెట్టుకుంటారు. వెస్ట్ బెంగాల్లో ఉంటుంది, అట్లాగే ఒడిస్సాలో కొన్ని ప్రాంతాల్లో కూడా ఉంటుంది. నేను ఒడిస్సా వెళ్ళాను, వెస్ట్ బెంగాల్. ఎందుకోసమంటే వెస్ట్ బెంగాల్లో తారాదేవి ఆలయం ఉంటుంది. తారాదేవి ఆలయం ఉంటుంది కాబట్టి అక్కడ తారాదేవి దగ్గర గుడ్లగూబలు అమ్ముతారు. మీరు అక్కడ వెళ్ళి చూసినా తెలుస్తాం. గుడ్లగూబ అమ్మవారి వాహనం. ఈ గుడ్లగూబని సంస్కృతంలో ఏమంటారు అంటే ఉలూకము అంటారు. ఉలూకం. అది కేవలం మనకి పద్మపురాణంలో లక్ష్మీదేవి యొక్క రహస్యంలో మాత్రమే ఇది చెప్పారు తప్ప బయట ఎక్కడ కూడా ఈ రహస్యం చెప్పలే. ఈ రావణ సంహితలు కూడా చెప్తాడు. రావణాసురుల వారు, రావణ బ్రహ్మ చెప్పాడు, ఈ విషయం చెప్పాడు ఆయన. అమ్మవారిని ఎలా పూజ చేయాలి, అమ్మవారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి, ఉలూక వాహనం ఎందుకు అమ్మవారు తీసుకుంది, ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఉలూక వాహన ప్రియం. అమ్మవారి యొక్క వాహనములో ఇప్పుడు సరస్వతి దేవి అమ్మవారికి వెళితే హంస వాహనం. ఎందుకోసమంటే సోహం హంస అనేటువంటి దానికి అమ్మవారు అధిష్టాన దేవత. లక్ష్మీదేవి అమ్మవారి విషయానికి వచ్చేసరికి వాహనం పక్షి వాహనం అయ్యింది. అది కూడా గుడ్లగూబ అయ్యింది. ఉలూకము ఎందుకు అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. నంబర్ 1, ఏ పక్షి ఎగిరినా శబ్దం వస్తుంది. ఏ పక్షి ఎగిరినా శబ్దం వస్తుంది. గుడ్లగూబ ఎగిరితే శబ్దం రాదు, సైలెంట్. అసలు ఎగిరితే రెక్కల చప్పుడు కూడా నీకు తెలియదు. అసలు నువ్వు ఎంత మైక్రో లెవెల్లో మైక్ పెట్టినా వినపడదు. కావాలంటే యూట్యూబ్లో ఉంటుంది గుడ్లగూబ రెక్కలకు సంబంధించి, మీరు చూడండి. నేను ఆల్రెడీ రీసెర్చ్ చేశాను కాబట్టి చెప్తున్నా. తర్వాత ఫాల్కన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫాల్కన్. ఏది గరుడ పక్షిలోనే ఒక రకమైనటువంటిది. ఆ పక్షి ఎగురితే మైక్రో లెవెల్లో వినిపిస్తుంది. కానీ గుడ్లగూబ ఎగురితే మాత్రం సౌండే రాదు, సైలెంట్ కిల్లర్ అనమాట. గుడ్లగూబ పగబట్టింది అని అంటే మాత్రం అది వదిలిపెట్టదు. గుడ్లగూబ పగబెడుతుంది. అది అందుకే శాపం పెట్టినా పగబట్టినా వదిలిపెట్టదు. గుడ్లగూబ దాని యొక్క ఇప్పుడు ఒక ఫాల్కన్ ఏదైనా వచ్చి గుడ్లగూబలో దాని పిల్లల్ని తినేసి వెళ్ళిపోయింది అనుకో, అది అప్పుడు ఇమీడియట్లీ రియాక్ట్ అవ్వదు. అందుకోసం అది డే టైంలో అది అటాక్ చేస్తుంది కదా, ఇమీడియట్లీ రియాక్ట్ అవ్వదు, వెయిట్ చేస్తుంది. తన టైం వచ్చేదాకా వెయిట్ చేస్తుంది. నైట్ వెళ్ళి ఫాల్కన్ని కొడుతుంది. గరుడ పక్షితో సమానంగా ఫైట్ చేయగలిగే పక్షి ఓన్లీ గుడ్లగూబ మాత్రమే. కానీ అది టైం చూసుకొని కొడుతుంది, అంటే దాని గురి తప్పదు. గరుడ పక్షి గురి అన్నప్పుడు తప్పుతుంది, కానీ ఫాల్కన్ అప్పుడప్పుడు తప్పవచ్చు, కానీ దీని గురి తప్పదు. అంత ఎనర్జీగా ఉంటుంది. దీన్ని మనం ఏం అర్థం చేసుకోవాలి అని అంటే, ఒకటి, నువ్వు సంపాదిస్తున్నా, నీకు ఎంత శ్రీమంతత్వం వచ్చినా, నువ్వు ఏదైనా పని చేస్తున్నా ఎవడికి తెలియకూడదు. సైలెంట్గా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. నువ్వు చేసే పని ఇంత, చెప్పేది అంత. 10 మందికి తెలిసింది అనుకో, పని పాడైపోతుంది. ఎప్పుడు నువ్వు ఏదైనా చేద్దాం అనుకుంటే చెప్పకూడదు. ఒక్కడు బాగా గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏదైనా పని చేస్తే యువర్ యాక్షన్ షుడ్ నాట్ స్పీక్, యువర్ రిజల్ట్ షుడ్ బి స్పీక్. నువ్వు చేస్తున్న యాక్షన్ ఎవ్వడికి తెలియకూడదు. దాని తర్వాత వచ్చిన నీ సక్సెస్ ఏదైతే ఉంటుందో అది అందరికీ వినపడాలి. అది ఆటోమేటిక్గా వినపడుతుంది. అర్థమవుతుందా? కాబట్టి నేను పలానా చేస్తాను ఇవేవి చెప్పకూడదు. గుడ్లగూబ మనకు నేర్పించేది అది. సో నీ జర్నీ అనేది చాలా సీక్రెట్గా సైలెంట్గా ఉండాలి. గుడ్లగూబ నుంచి ఇది ఒకటి నేర్చుకోవాలి. అందుకే అమ్మవారు కూడా ఎందుకు ఎంచుకుంది అని అంటే, కీప్ క్వైట్, డూ యువర్ జాబ్, అంతే. అదొకటి. రెండోది, గుడ్లగూబ యొక్క లక్షణం ఏంది అని అంటే, అది టైం చూసుకొని కొడుతుంది, ఇమ్మీడియట్లీ రియాక్ట్ అవ్వదు. డే టైంలో ఫాల్కన్ వచ్చినా దాంతో గొడవ పెట్టదు. ఎందుకోసమంటే డే టైంలో గుడ్లగూబ దాని యొక్క తీక్ష్ణత తక్కువ ఉంటుంది. దానికి తెలుసు నా వీక్నెస్ ఇది, నా స్ట్రెంగ్త్ ఏంది, నైట్ ఈజ్ మై స్ట్రెంగ్త్, డే టైమ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. ఓకే, నైట్ టైమ్ ఈజ్ మైన్. నైట్ టైం ఫాల్కన్కి స్ట్రెంగ్త్ ఉండదు. సో డే టైమ్ ఈజ్ నాట్ మై స్ట్రెంగ్త్. సో నీ స్ట్రెంగ్త్ ఏంటిది, నీ వీక్నెస్ ఏంటి, ఇవి నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి. అందుకే లక్ష్మి ఎందుకు అమ్మవారి ఉలూక వాహనం ఎంచుకుంది అంటే, యూ షుడ్ నో యువర్ స్ట్రెంగ్త్ అండ్ యూ షుడ్ నో యువర్ వీక్నెస్. సో నువ్వు ఏ టైంలో రియాక్ట్ అవ్వాలి, ఏ టైంలో రియాక్ట్ అవ్వకూడదు, అది బాగా తెలుసుకోవాలి. సో నీది కాని సమయంలో, నీది కాని ప్లేస్లో నువ్వు రియాక్ట్ అవ్వకూడదు. నీదైన సమయంలో నువ్వు రియాక్ట్ అవ్వు, అప్పుడు చెప్పి. సో అది నేర్చుకోవాలి. సో ఇది 2. మూడవది, గుడ్లగూబ తక్కువ సమయం పడుకుంటుంది, 6 గంటలే పడుకుంటుంది. అది కూడా ఒంటి కాళ్ళ మీదనే పడుకుంటుంది, 2 కాళ్ళ మీద పడుకోదు. ఒంటి కాళ్ళ మీద పడుకుంటుంది, తక్కువ సమయం పడుకుంటుంది.
దానికి సైంటిస్టులు ఏం చెప్తారు అంటే దాని యొక్క బాడీలో హీట్ బ్యాలెన్స్ అవ్వడానికి ఒంటి కాళ్ళ మీద పక్షులన్నీ పడుకుంటాయి అని అంటారు. కానీ వేరే పక్షులు కూర్చుంటాయి పడుకుంటాయి వేరే ఉంటుంది. ఈ గుడ్లగూబ తత్వంలో ఏంటంటే బీ అవేర్ ఆల్వేస్, ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండు. నీ సంపద పట్ల కానీ నీ ఆలోచన పట్ల కానీ నీ కుటుంబం పట్ల కానీ ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండు అనేది ఒక తత్వం. రెండవది, రాత్రి మెలకు ఉంటుంది, డే టైము అది కేవలము సూర్యోదయం అయిన తర్వాత గుడ్లగూబ పడుకునే సమయం కూడా ఉంటుంది. గుడ్లగూబ కేవలం 6 ముహూర్తాలు మాత్రమే పడుకుంటుంది. ముహూర్తానికి 48 నిమిషాలు, 6 ముహూర్తాలు మాత్రం పడుకుంటుంది. అది డే టైంలో 10 గంటల నుంచి 4 గంటల వరకే పడుకుంటుంది. కాబట్టి నువ్వు ఫస్ట్ ఇది ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు అలర్ట్గా ఉండాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే గుడ్లగూబ రాత్రంతా మెలకు ఉంటుందంటే నువ్వంత రాత్రి మెలకు ఉండాలని కాదు. అర్థం ఏంటంటే సమాలోచనలు, ఐడియాలజీస్ ఏవైతే ఉంటుందో నువ్వు రాత్రి పడుకునేటప్పుడు నీ సమాలోచనలు, నువ్వు ఇప్పటి వరకు ఏం సాధించావు, నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంది అనేది నువ్వు సమాలోచన ఎప్పుడు కూడా ఖాతా పుస్తకంలో రాసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఒక ఇండివిజువల్ డైరీ ఉండాలి. ఇవాటి వరకు నువ్వేం సాధించావు, ఇంకేం చేద్దాం అనుకుంటున్నావు, దానికి ఎంతవరకు రీచ్ అయ్యావు అనేది ప్రతిరోజు రాసుకోవాలి. ఇదొకటి. 4వ విషయంకి వచ్చేసరికి గుడ్లగూబ 360 degrees తిరుగుతుంది పూర్తిగా. ఆల్మోస్ట్ దాని తల పూర్తిగా వెనక్కి చేసి చూస్తుంది. అంటే ఇటు నుంచి పూర్తి వెనక్కి చూస్తుంది, ఇటు నుంచి అయినా పూర్తి వెనక్కి చూస్తుంది. ఇలా పూర్తిగా తిరగదు, కాకపోతే పూర్తిగా తల వెనక్కి చేసి చూస్తుంది. అంటే ఆల్వేస్ నువ్వు నీ 360 degrees నువ్వు అబ్జర్వేషన్ చేయాలంటే నీ భవిష్యత్తు గురించి ప్లాన్ చేసుకోవాలి, గతాన్ని నువ్వు అనుభవంగా తీసుకోవాలి, ఎప్పుడు కూడా నువ్వు మర్మగర్భంగా ఉండాలి.